అండ్ ఈ F1 మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ అయితే సూపర్గా ఉంటుంది. అసలు ఇది హాలీవుడ్ మూవీయా మన సైడ్ మూవీయా అన్నట్టు అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది ఇది అర్జున్ రెడ్డి 2 ఏమో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ అంత డిఫరెంట్గా ఉంటాయి, అంత రాగా రస్టిక్గా. అసలు ఎవడి మాట వినండి, అసలు ఎవడి మాట వినండి సీతయ్య అన్నట్టు ఉంటుంది ఆయన క్యారెక్టర్. అసలు సూపర్గా ఉంది. అసలు డైలాగ్ కూడా వాడాడు సినిమాలో డబ్బింగ్ వర్షన్లో సీతయ్య అని డైరెక్ట్ కూడా. అసలు మన ఆడియన్స్ కూడా షాక్ అయిపోయారు, ఏంటంటే హాలీవుడ్ మూవీ తెలుగు మూవీ అంటే తెలుగు డబ్బింగ్లో ఆ మాత్రం ఉండాలి కాబట్టి పెట్టినట్టున్నారు. బెల్లే పంచెస్ అయితే సూపర్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ ఆ సీన్స్ యాక్షన్ సీన్స్లో అసలు ఒక్కసారిగా జనాలు కూడా థియేటర్లో ఉన్నారా లేకపోతే అసలు ఆ రేసింగ్ జరిగే ప్లేస్లో ఉన్నారా అని చూస్తుంటారు అసలు అన్నట్టు అంత బాగా ఉంది. అండ్ అసలు 3D అయితే అసలు ఇంకా అదిరిపోయేది అనుకుంటా. అసలు 2Dకే ఎఫెక్ట్లో ఉందంటే 3Dలో వచ్చి ఉంటే అసలు దుమ్ము లేచిపోయేది అసలు. ఇంకా జనాలు కాకపోయినా చాలా బాగా ఇంపాక్ట్ అయ్యి చాలా ఆడియన్స్ కూడా చాలా బాగా ఇంపాక్ట్ అయ్యి చూసారు సినిమా. సూపర్గా ఉంది మూవీ. అండ్ ఈ మూవీ కంపల్సరీ బ్లాక్ బస్టర్ అయింది F1 ది మూవీ. అండ్ ఈ మూవీలో పాత్రలు కూడా అన్ని పాత్రలు కూడా చాలా బాగున్నాయి. అసలు F1 రేసింగ్ అంటే ఏంటి, దాంట్లో అసలు ఆ గేమ్ ఎలా ఉంటుంది, ఆ రోడ్ ఎలా ఉంటుంది, ఆ స్టేడియము, ఆ కార్స్ వారే పద్ధతి, అండ్ పాత ప్లేయర్స్ ఎవరు కొత్త ప్లేయర్స్ ఎవరు, అసలు ఆ విధానాలు మొత్తం చూపించారు. అసలు గేమింగ్ ఎలా జరిగిద్ది, అసలు టోర్నమెంట్ ఎలా ఉంటుంది, అంటే గెలిచిన వాళ్ళకి ఏం ప్రైజ్లు ఇస్తారు అని మొత్తం అంటే వివరాలు, దాంట్లో ప్లస్లు మైనస్లు అన్ని ఈ సినిమాలో చూపించారు. సో కంపల్సరీ తెలియని వాళ్ళు కూడా F1 రేసింగ్, ఇంతకుముందు F1 రేసింగ్ సినిమా చూడపోయినా అసలు F1 రేసింగ్ అనే అవగాహన లేని వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తే కంప్లీట్గా ఆ సినిమాలో లేనివై చూస్తారు. కంపల్సరీ అందరికీ నచ్చింది ఈ సినిమా F1 రేసింగ్ మూవీ. F1 ది మూవీ కంపల్సరీ వెళ్ళి చూడండి థియేటర్స్లో. ఓన్లీ థియేటర్స్లోనే చూడండి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ మూవీ F1 ది మూవీ. సూపర్ మూవీ.